ఏ జోరు తయారైతున్నావు, ఎటు పోతున్నావు? నేనేటి పోతుండే మన మామిడి తోటలోకి పోతున్నా. మామిడి తోటలకు పోయేటోళ్ళు ఇంత అందంగా రెడీ అవుతారా? నేనేమందంగా రెడీ అయ్యే. సరే గాని నాకు ఒక పట్టు చీర కొనియావా? పల్సటి సీరియల్నే కనబడతలేవు, పట్టు సీరియల్ కనబడతావా? కొనిత్తది ఎందుకు బాధపడతావు? ఇదంటే నాకు ఇష్టం లేకున్నా దీని పేరు మీద ఉన్న 25 ఎకరాలు మా మామ నాకు ఇచ్చిండు. తెద్దంతి పట్టు చీర. ఏయ్ మామిడి తోటలోకి రా, 1000 రూపాయలు ఇస్తే రాయే. ఇది వీలు కదా? వీలు కాకపోతే నీకు బదులు ఇంకా పంపించు, కడి ఎత్తది. ఇలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అంటే ఆమె రాక ఆమె స్థానంలో ఈవెన్ పంపించాన్న మాట. నిన్ను ఆ రజిత పంపించింది కదా? లేదా అయ్యగారు? లేదా? మరి ఎవరు నువ్వు ఇక్కడే చేస్తున్నావు? మేము ఈ ఊరికి బతకడానికి వచ్చినామయ్యా, మీ తోటలా పని దొరుకుతుందని తెలుసుకొని వచ్చిన. అవునా? మరి ఏం పని చేస్తావు? మరి మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తా అయ్యగారు. ఏ పని చెప్పినా చేస్తావా? చేస్తా అయ్యగారు. ఏ పనైనా? ఇక్కడ అద్దయ్య గారు రూమ్ లో కోదంప. ఇంత అందమైన ప్రకృతిలో ఇంత అందమైన అమ్మాయివి చీకటి గదిలోనా? ప్రకృతిని ఆస్వాదిద్దాం పా. అయ్యగారు నాకు పని ఇచ్చినట్టేనా? మరి నాకు జీతం ఎంత ఇస్తారు? నా పర్ఫార్మెన్స్ కు నువ్వెంత కోఆపరేషన్ చేస్తే దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. ఏమైంది అయ్యగారు? నీ కోఆపరేషన్ బాగానే ఉంది, నా పర్ఫార్మెన్సే బాగాలేదు. అయ్యగారు నాకు సీన్ లేదని కాదు, ఈ సీన్ నచ్చలేదా అంటున్నా. ఇంకా వెరైటీగా ట్రై చేద్దామా అని ఆలోచిస్తానా. నేను రేపు చేస్తున్నాడా, నువ్వు కీకలు పెడతావట, ఎట్లుంటది? బాగుంటది అయ్యగారు. ఏమే నీ పేరు ఉండే? హారిక అయ్యగారు. ఏమే హారిక, ఎన్ని రోజుల నుంచి నీకోసం ట్రై చేస్తున్నానే, నన్నే కాదంటావా? ఇప్పుడు నేను రేపు చేస్తా, ఎవరేం చేస్తాడో చూస్తా. నావో నడు విరిగిందట్టుంది రో. ఏమైంది అయ్యగారు? ఏంటండి గత పూర్వంగా నువ్వుకేసారు? మరి రేపు సీన్ అంటే గిట్లనే ఉంటది కదా అయ్యగారు. ఓ నువ్వు సీన్లు నీలమైనవా? ఆయన అదే కరెక్ట్ కదా. ఇప్పుడైతే దొరికినా నాకు. రేపంటే గింత కట్ట ఉంటుందా? ఇన్నే సుఖం పడండి. ఇంకో దీనికి రేపు జైలు కూతురు ముండ కొడుకులు. అయినా నా పర్ఫార్మెన్స్ తగ్గద్దు. ఏమైంది అయ్యగారు? దమ్మొచ్చిందా? అంటే నీకు దమ్మత్తలేదా? అత్తలేదు. నువ్వు రోజు రన్నింగ్ పోతావా? ఏ కాదు, కాకపోతే మా ఆయనను ఉరికించుకుంటా కొట్టుతా. ఓ అవునా? మా బక్క నా ఎంపటి ఉరికి రాదు, అందుకే నాకు అలవాటై కాలిపోలేదు. అయ్యగారు జల్దీ మన రేపు సీను అయిపోని, నేను ఇంటికి పోతా.
నేనే ఊరుకురా, నీ ఊరుకురు పాడగాను గట్ల ఊరుకున్న అతను అవుతుందా? అయినా పర్లేదు, నా పర్ఫార్మెన్స్ తగ్గద్దు, నేను మొగోండి. అబ్బాయి దండం పెడతా, నీతో నువ్వు నా వల్ల కాదు. రేపంటే గిట్లనే ఉంటది కదా అయ్యగారు. అంటే రేపంటే ఏందో నీకు ముందే తెలుసా? అంటే ఎన్ని సినిమాలలో చూడట్లేదు అయ్యగారు. ఓ అది కూడా నిజమే కాదు, కానీ నీతో ఉరకాలంటే నేను సీనుకు వనకస్తట్లేను. ఇగో పర్ఫార్మెన్స్ కోసం ఈయన కానిద్దాం. ఏయ్ ఎంత దొరుకుతావే? ఏ అమ్మాయి, నా పర్ఫార్మెన్స్ నచ్చిందా? నా కోఆపరేషన్ నచ్చిందా? సూపర్. అరే నీ అబ్బా, నా పర్ఫార్మెన్స్ కు నువ్వు పూర్తి కోఆపరేషన్ చేసినావు కాబట్టి ఏ అమ్మాయి కానీ 1000 రూపాయలు ఇస్తా. నీకు కొంచెం ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా, ఎంత కావాలన్నా అడుగు. అయ్యగారు ఈ తోట మీదేనా? ఎస్, ఈ 25 ఎకరాల మామిడి తోటకు నేనే వేసమాని. అయితే ఈ మామిడి తోటలకెళ్ళి నాకు ఒక 5 ఎకరాలు రాసియ్యరు. ఏంటమ్మాయి జోక్ చేస్తున్నావా? జోక్ కాదయ్య గారు, నన్ను రేపు చేసినందుకు 5 ఎకరాలు రాసియమంటున్నా. నిన్ను రేపు చేసినా అని ఏమైనా సాక్ష్యం ఉందా? చిట్టి, ఈ పిల్ల ఎవరు? అది నా చెల్లె. మన రేప్ సీన్ మొత్తం రికార్డ్ చేసింది. చిట్టి, వీడియో మంచి వచ్చిందాయే? ఏమో అక్క, కరెక్ట్ టైంలో కళ్ళు మూసుకున్నా. ఎట్లా వచ్చిందో నువ్వే చూసుకో. మోసం, తగ, కుట్ర. అయినా మీరిద్దరు అమ్మాయిలే, నన్నేం చేస్తారు? మర్యాద కొద్ది వీడియో డిలీట్ చేయి, లేకపోతే నీ ఫోన్ తీసుకొని బోరింగ్ పొక్కల వారతా. సారు, ఈ వీడియో మా అన్నకు అప్పుడే పంపించినా. ఇక్కడ మాకేం జరిగినా నువ్వే బాధ్యునివి. మా అక్క అడిగిన 5 ఎకరాలు రాసి, లేకపోతే రేప్ కేసు కింద జైల్లో కూర్చుని చిప్పకూడు తింటావు. వద్దొద్దు, అంత పని చేయకూరి. ఈ భూమి నా పేరు లేదు, నా పిల్ల పేరుంది. కావాలంటే ఓ 10,000 ఇస్తా. అక్క, ఈసారితో మనకేంది? ఈ వీడియో తీసుకుపోయి స్టేషన్లో చూపిద్దాంపా. ఆగురి, ఒక 5 లక్షలు ఇస్తా. కాకపోతే ఒక 3 రోజుల తర్వాత రండి. పోనీ తీయక్క, బాగా బతిలాడుతుండు, ఒప్పుకో. అయ్యగారు 3 రోజులు దాటితే 30 లక్షలు ఇచ్చినా ఒప్పుకోను. ఇవ్వకపోతే చస్తాడా అక్క? అప్పా, యావ, 5 నిమిషాల సుఖం కోసం 5 లక్షలు వా. ఆ పిల్లిడికి వచ్చిందో వీడియో అంతా తీసింది. నేను వచ్చిన పని చేసుకోపోక కీకలు పెట్టు, రేపు వేసినట్టు సినిమా ఇద్దాం, పర్ఫార్మెన్స్ ఇద్దాం, కోఆపరేషన్ చేయి. యావ, ఆ వీడియో కరెక్ట్ రేపు వేసినట్టు వస్తుంది. పోలీసులు ఊరుకుంటారుగా. 5 లక్షలు. అందుకే లవర్ వద్దు, పిల్ల ముద్దు అంటారు. హలో సారు, వీడియో మంచిగా ఉందా? మీకు నచ్చే ఉంటది. మీరు పైసలు ఇస్తాన్న రోజు ఇదే లాస్ట్. సరే, పైసలు తీసుకుని అదే మామిడి తోటలో కత్తా, అక్కడికి రా. ఎటు పోతున్నావు బాగా? ఫోన్ రాగానే జల్ది దొరుకుతున్నావు. ఎటు పోతున్నావు? ఇంట్లో భార్యను కాదని లవర్తో తిరిగితే ఏం జరుగుద్దో అదే నా విషయంలో జరిగింది. సరే లత, అచ్చనే చెప్తుంది. అన్నం తినవు మరి, తినిపో. నువ్వు తినిపో, నచ్చగా తింటా. దేవుడా,
ఎన్నడూ లేనిది మా బావ 3 రోజుల నుండి టెన్షన్ పడుతుండు. ఆయనకేం కాకుండా చూడు తండ్రి. ఇగో నువ్వు అడిగిన 5 లక్షలు 5 లక్షలు ఇచ్చిన కదా, చివరిగా మళ్ళీ ఒకసారి రావచ్చు కదా. హలో సారు, శబాష్, ఒక్కదాని ఇంత ధైర్యంగా నా తోటలోకి వచ్చినావంటే ఈ పైసలు తీసుకొని తిరిగి వెళ్దామనే. అనుకున్నా జింక వచ్చింది, ఇంకో జింక పిల్ల ఎటువాయే అని. అయినా మగవాళ్ళను మోసం చేసి ఇట్లా బతకడం కరెక్ట్ కాదు. ఎవ్వరు సార్ మోసగాళ్ళు? ఎంత చెడ్డ ఆడదైనా మొగాడి వెంట పడదు, ఆ మొగవాడే ఆడదాని వెంట పడతాడు. అప్పుడే కదా సార్ ఆడవాళ్ళు ప్లాన్ చేసుకునేది. మీ ఇద్దరిని ఇప్పుడు నేను ఏమైనా చేయగలను, అయినా ఈ పైసలు లేకపోతే మీరు ఏం చేస్తారు? నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఆల్రెడీ మన వీడియో మా తమ్ముని దగ్గర ఉంది. గంట లోపట మేము ఇంటికి పోకపోతే మన వీడియో పోలీస్ స్టేషన్ పోతుంది. సరే 5 లక్షలు పోయినాక ఆ వీడియో డిలీట్ చేయరు.